जय श्रीराम। श्री गुरुभ्यो नमो नमः। श्री महागणाधिपतये नमो नमः। श्री महासरस्वत्यै नमो नमः। जून 24వ తేదీ దశపాపహర దశమి, ఒక అద్భుతమైనటువంటి యోగం. 25 నిర్జల ఏకాదశి, 26 ద్వాదశి. దశమి మరియు ద్వాదశి నాడు గంగాదేవి యొక్క అర్చన చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం అద్భుతంగా ఉంది. అందుకనే ఈ దశమిని దశపాపహర దశమి అని చెప్పి పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ దశమి నాడు గంగాదేవిని 10 నామములతో అర్చన చేసినట్లయితే తత్ఫలితంగా మనం శరీరంతో కానీ మనస్సుతో కానీ వాక్కుతో కానీ చేసేటువంటి 10 పాపాలని తొలగింపు చేసుకోవచ్చు అని చెప్పి వేదం తెలియజెప్పింది. అటువంటి 10 పాపాలని మనం చూద్దాం. శారీరకంగా చేసినటువంటి అపాత్ర దానం, అంటే దానం తీసుకోవడానికి అర్హత లేనటువంటి వారికి మనం దానం చేయడం, హింసించుట, ఇంకో జీవుని హింసించడం, పరస్త్రీ యందు కామన, అలాగే వాక్కుతోటి కఠినంగా మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం, అసత్యాన్ని మాట్లాడడం, చాడీలు చెప్పడం, ఇంకొకరి మీద లేనటువంటి నిందలు వేయడం, అనవసరపు మాటలు, ఇవి వాక్కుతో చేసేటువంటి దోషాలు. అలాగే మానసికమైనటువంటివి, పరుల ధనాల యందు ఆసక్తి, అంటే వేరే వారి యొక్క వస్తువుల మీద ఆసక్తి కలిగి ఉండడం, ఇతరులకు కీడు తలపెట్టడం, పాపకార్యముల యందు ఆసక్తి, ఇవి శారీరకంగా మానసికంగా వాక్కుతో చేసేటువంటి దోషాలు. ఈ దోషాలను తొలగింపు చేయడానికి దశపాపహర దశమి నాడు సమీపంలో ఉన్నటువంటి నదిలో, అది గంగా నది కావచ్చు, వేరే నది కావచ్చు, సరే మనకు అవకాశం లేదండి, ప్రస్తుతానికి మా నదుల్లో నీళ్ళు లేవండి, మాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మేము సిటీలో ఉంటామండి అంటే, నీటిలో గంగాదేవిని ఆవాహనం చేసి గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు, వరుణాది సకల తీర్థాలని కూడా ఆవాహనం చేసుకుని ఆ నీటిని స్నానం చేసి ఒక కలశంలో నీటిని ఉంచి, శుభ్రమైనటువంటి నీటిని ఉంచి, ఆ నీటిలో గంగాదేవిని ఆవాహనం చేసి నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యై తే నమో నమః అని ఈ 10 విధములైనటువంటి నామములతోటి అమ్మవారిని ఆవాహనం చేసి 10 విధములైనటువంటి పుష్పములతో అర్చన చేసి 10 దీపములను, అవకాశాన్ని బట్టి 10 రకాలైనటువంటి పండ్లు లేదా 10 రకాల నైవేద్యాలతోటి అమ్మవారిని అర్చన చేసినట్లయితే, ఈ స్తోత్రాన్ని ఒక 10 సార్లు చదువుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి ఈ పైన చెప్పినటువంటి 10 విధమైనటువంటి పాపములు ఈ జన్మలో గత జన్మలో చేసినటువంటివన్నీ కూడా తొలగించుకోవచ్చు అని చెప్పి వేదం మనకి తెలియజేస్తోంది. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని, అంటే దశమి నాడు మరియు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి నాడు కూడా, నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పగలంతా కూడా నీటిని స్వీకరించకుండా ఉండగలిగితే ఉండి, ఆచమనం అంటే అంత దాహం వేసినప్పుడు ఆచమనం అంటే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని మనం నీటిని తీసుకుని రాత్రి మరలా మనం నీటిని గ్రహించవచ్చు. ఇది నిర్జల ఏకాదశి ఉపవాసం. మరుసటి రోజున బ్రాహ్మణులకు శక్తి కొలది లేదా భూరి అన్నదానం చేయవచ్చు. తద్వారా మనం అనంతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.